ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమించడం మొదలు పెడతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఇదిగో నిత్యము ఏమని రాయబడి ఉంది 21లో, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. అప్పుడు ఏమంట, దొరికిన వానికి, హల్లెలూయా, ఇది అండర్లైన్ చేసుకో, దొరికిన వానికి అని ఎందుకు ఇక్కడ రాశాడు అంటే, ఎంతోమంది వస్తారు కానీ అందరికీ దొరకదంట. అండర్లైన్ చేసుకోండి, అది దొరికిన వానికి అన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఎవరికి? ఆసక్తితో కదా, ఎవరైతే ఆసక్తితో ఆ వాక్యాన్ని వారి కోసమే అని ఎదురు చూస్తారో వాళ్ళు పొందుకుంటారంట. హల్లెలూయా. మిగతా వారి పరిస్థితి ఏంటి? ఖాళీ చేతులతో వెళ్ళాలా, ఖాళీ హృదయంతో వెళ్ళాలా. ఈ ఖాళీ ఉన్నటువంటి హృదయంలో, ఈ ఖాళీ ఉన్నటువంటి మనస్సులోకి అపవాది ప్రవేశిస్తాడు. ఎవరు వస్తాడు? సాతానుడు ప్రవేశిస్తాడు. ఈ సాతానుడు ఏం తీసుకొస్తాడు తెలుసా అమ్మా? వాక్యమేమో సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని తీసుకొని వస్తుంది. చూడండి, వాక్యమేమో జీవాన్ని తీసుకొని వస్తుంది, దేవుని మాట. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరి అపవాది ఏం చేస్తాడంట? చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, మనకు తెలియని అంటూ ఏమి ఉండవు. చూడండి, ఇక్కడ సామెతలు 3:1 ఏమని రాయబడిందో ఒకసారి చూడండి అమ్మా. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. ఏమన్నాడు? ఇది అండర్లైన్ చేసుకోండి. నా కుమారుడా, నా ఉపదేశమును ఏం చేయొద్దు? మరువకుము. సామెతలు 1:8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. తర్వాత 8:33, ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయ్యుండుడి. ఏమంట? దానిని అవలంబించి జ్ఞాని అయి ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనకిచ్చిన ఉపదేశాన్ని గనక మనము త్రోసివేసినా, అంగీకరించకపోయినా, మరిచిపోయినా, దానిని నిరాకరించినా ఏం జరుగుతుందంట? జ్ఞానమును పొందుకోవు. ఒకవేళ వాటిని నీవు మరవకుండా, దేవుని ఉపదేశమును అంగీకరించి, ఆలకించి, త్రోసివేయకుండా, తొలగిపోకుండా, నిరాకరించకుండా అంగీకరించితే గనక నీవు జ్ఞానివి. హల్లెలూయా. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పాలి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుండి మనకు రావాలి. అది దేవుని వాక్యము వినడము ద్వారా. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగును. హల్లెలూయా. వాక్యం వినాల. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వారి జీవితంలో సమృద్ధి ఉండదు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వారి జీవితంలో సంతోషం ఉండదు. అయ్యా, ఆల్రెడీ నీ ఇంట్లో సంతోషము లేదు, సమాధానం లేదు, ఆరోగ్యము లేదు, నెమ్మది లేదు, జీవము లేదు కదా. ఆ ఇంట్లో నరకం అనుభవిస్తా ఉన్నావు, ఆ ఉద్యోగంలో నరకం అనుభవిస్తా ఉన్నావు, ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో నువ్వు వెలివేయబడతా ఉన్నావు, ఒంటరి అయిపోతా ఉన్నావు. ఒంటరి. కానీ దేవుడు నీకు తోడై ఉంటే గనక, దేవుని వాక్యము నీకు తోడై ఉంటే గనక నీ జీవితం ఎట్లా మారుతుంది తెలుసా? ఇక ఎవ్వరు నీకు తోడు ఉండాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అన్ని నీ వెంట వస్తాయి. హల్లెలూయా. తెలుసా, నువ్వు ఆకర్షించే వ్యక్తిగా ఉంటావు. అప్పుడు డబ్బు నిన్ను ఒకప్పుడు ఆకర్షించేదేమో, కానీ ఇప్పుడు నీలో ఉన్న ఈ వాక్యము డబ్బును ఆకర్షిస్తుంది. నీలో ఉన్న ఈ వాక్యము ఆరోగ్యాన్ని ఆకర్షిస్తుంది. నీలో ఉన్న ఈ వాక్యము ఈ లోకములో ఉన్నటువంటి సంపదలను ఆకర్షిస్తుంది, జ్ఞానాన్ని ఆకర్షిస్తుంది, దీవెనలను, అభిషేకము, ప్రతిదీ నువ్వేం చేస్తావు? ప్రభా నాకు కావాలా నువ్వు ఎంత ప్రార్థన చేసినా పొందుకోలేవు. కానీ ఎప్పుడైతే ఈ వాక్యము ఉపదేశాన్ని నువ్వు వింటూ ఉంటావో, అప్పుడు నువ్వు ఎక్కడైతే నువ్వు నిలబడతావో, ఇక్కడ సపోజ్ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇక్కడ ఒకరిని అభిషేకిస్తా ఉన్నాడు, నువ్వు అక్కడ నిలబడు, నిన్ను కూడా అభిషేకిస్తాడు. ఎందుకు? నీలో ఉన్న వాక్యములో ఉన్నటువంటి అభిషేకం అట్లాంటిది. హల్లెలూయా. నీలో ఉన్న వాక్యము, ఆ వాక్యములో ఉన్న అభిషేకాన్ని బట్టి నువ్వు అభిషేకముతో నింపబడతావు. కొన్నిసార్లు అనుకుంటావు, దేవా ఇంతమంది అభిషేకించబడతా ఉన్నారు, నేనెందుకు అభిషేకించబడట్లేదు?
ఎందుకు నేనెందుకు స్వస్థత పొందట్లేదు, ఎందుకు నేనెందుకు బ్లెస్ అవ్వట్లే, నేనెందుకు సాక్ష్యం చెప్పట్లే, నేనెందుకు ఇట్లా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి? ఎందుకు చెప్పనా? దేవుని ఉపదేశమును నువ్వు త్రోసివేస్తా ఉన్నావు. నీ తండ్రి మాటలను నువ్వు లెక్క చేయట్లే. అందుకే ఈరోజు ఇంత శ్రమను అనుభవిస్తా ఉన్నావు, ఇంత వేదన నువ్వు అనుభవిస్తా ఉన్నావు. ఈరోజు ఇన్ని అప్పులు, ఇన్ని బాధలు, ఇన్ని హింసలు, ఇంత గొప్ప నరకం ఎందుకో తెలుసా? ఈ వాక్యాన్ని మనం లెక్క చేయకపోవడమే. వాక్యాన్ని విను. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ వాక్యం వినటం వలన నీ లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. లేమి నుండి సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు, చీకటి నుండి వెలుగులోనికి దేవుడు నడిపిస్తాడు, బలహీనతలో నుండి దేవుడు బలమైన జనముగా నిన్ను దేవుడు నడిపిస్తాడు. ఈరోజు నువ్వే అందరికంటే చివరిగా ఉన్నావేమో, తృణీకరింపబడి వెలివేయబడి లెక్క లేకుండా నిన్ను దేవుడు ముందుకు తీసుకొని రాబోతున్నాడు. ఎప్పుడు తెలుసా? నీలో ఈ వాక్యము, ఈ యొక్క ఉపదేశమును నువ్వు భద్రము చేసుకోవడము ద్వారా దేవుడు నిన్ను ముందుకు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఎందుకు? క్వాలిఫికేషన్ కావాలా? ఏదైనా జాబ్ కావాలంటే కదా అమ్మా, ఏం కావాలా? అర్హత కావాలా. ఆ అర్హత ఎలా వస్తుందో తెలుసా? ఈ వాక్యము వినుట ద్వారా, వాక్యాన్ని మనం కలిగి ఉండడం ద్వారా మనకు ఆ అర్హత మనం పొందుకుంటాం. అప్పుడు మనం దీవించబడతాం. మనం ప్రతి ఆదివారం వస్తాం, ప్రతి ఆదివారం కూర్చుంటాం, ప్రతి ఆదివారం మనము వాక్యం వింటాం. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ సమస్యలు ఏవో మన మైండ్లో పెట్టుకుని మనం వెళ్ళిపోవడం ద్వారా మనం బ్లెస్ అవ్వము. అవుతామా? ఎంత మాత్రము బ్లెస్ అవ్వము. మనం బ్లెస్ అవ్వాలి అంటే కనుక మనం దేవుని మాట వింటూ ఆ వాక్యానుసారము మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. హల్లెలూయా.